ఆరుగాలం కష్టపడి పండించిన పంట తుఫాన్లో కొట్టుకుపోయింది. కన్నీటి సాగరంలో రైతు మునిగిపోతున్నాడు. కష్టకాలంలో ఆదుకోవాల్సిన ప్రభుత్వం చోద్యం చూస్తోంది. ఆత్మహత్యలే శరణ్యమంటున్నారు కౌలు రైతులు. మునిగిపోయిన పంటను చూస్తూ కౌలు కట్టేదెలా, అప్పులు తీర్చేదెలా అంటూ రైతులు కన్నీరు మున్నీరవుతున్నారు. చంద్రబాబు పాలనలో వ్యవసాయం చేయడం దండగా అనుకునే పరిస్థితి కనిపిస్తోంది. ఏపీలో కూటమి ప్రభుత్వం రైతులకు శాపంగా మారింది. వ్యవసాయం దండగా అని చెప్పే ముఖ్యమంత్రి చంద్రబాబు పాలనలో రైతులు నిరంతరం కష్టాల సాగు చేయాల్సి వస్తోంది. గడిచిన ఏడాదిలో రైతు పండించిన ఒక్క పంటకి కూడా గిట్టుబాటు ధర దక్కలేదు. ప్రభుత్వం చేతగానితనంతో దళారులు రైతుల్ని దారుణంగా దోచుకున్నారు. ఈసారి భారీగా కురిసిన వర్షాలు రైతును ముంచేశాయి. కొద్ది రోజుల క్రితం వచ్చిన మోంతా తుఫాను తీర ప్రాంత జిల్లాల్లోని రైతుల ఊపిరి తీసేసింది. పొలాలన్నీ చెరువుల్లా మారిపోయాయి. కోతకు వచ్చిన పంట చేలు మునిగిపోయాయి. గుంటూరు జిల్లాలో ఈసారి రైతులు వర్షాల కారణంగా 2 సార్లు వరి నాటాల్సి వచ్చింది. దీంతో పెట్టుబడి రెట్టింపైంది. యూరియా బస్తాలను బ్లాక్ మార్కెట్లో అధిక ధరలకు కొనాల్సిన దుస్థితి ఏర్పడింది. ఇన్ని కష్టాలు పడి వ్యవసాయం చేస్తే ఇప్పుడు పంట చేతికొచ్చే దశలో మోంతా తుఫాను దెబ్బకు పంటంతా నేల కొరిగింది. కొన్ని చోట్ల వరి పొలాలు చెరువుల్లా మారాయి. నేల కొరిగిన వరి చేతికొచ్చే అవకాశం లేదని రైతులు వాపోతున్నారు. కౌలు రైతుల పరిస్థితి అయితే దయనీయంగా మారింది. రైతులకు కౌలు చెల్లించాలి, పంట వేయడానికి తెచ్చిన అప్పు తీర్చాలి. ఇప్పుడు పంట పోయింది. ఆత్మహత్యలు తప్ప వేరే మార్గం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇంకేమొచ్చింది సార్, ఇంకేముంది, మేము చేసేది ఏమి లేదు. ఇంకా ఏదో రైతుల దగ్గర మేము ఏదో వడ్డీకి తెచ్చుకున్నాము. వడ్డీకి తెచ్చుకున్న నేరానికి వాళ్ళు మాకు మా దగ్గర వసూలు చేస్తారు. మేమేం చేయాలి సార్, మేమేం అర్థం కాలేదు. మేము ఆత్మహత్య చేసుకోవటం కానీ మేము చేసేది ఏమి లేదు. గవర్నమెంట్ మాకేం ఆదాయం ఇవ్వలేదు, ఏం చేయలేదు. మేమేం చేయాలి సార్? ఉమ్మడి గుంటూరు జిల్లాలో వరితో పాటు పత్తి, మిర్చి సాగు చేసే రైతులు కూడా అధికంగా ఉంటారు. తుఫాను దెబ్బకు పత్తి, మిర్చి చేలు కూడా నీట మునిగాయి. ఇప్పటికే చెట్టుకు పెద్ద పెద్ద గెలలున్న అరటి నెల రోజుల్లో కోతకు వస్తోంది. ఇప్పుడు తుఫాను గాలులకు అరటి తోటలన్నీ కూలిపోయాయి. రైతుల ఆశలన్నీ తుఫాన్లో కొట్టుకుపోయాయి. ప్రతి రైతు లక్షల్లో నష్టపోయాడు. వాణిజ్య పంటలు వేసిన ప్రతి రైతు పూర్తిగా నష్టపోయాడు. ఎకరానికి వచ్చి కౌలు 50,000 కడతాం. పుష్పిత్తనం ఒక 50,000 అయింది. ₹1,00,000 అక్కడికి. పెట్టుబడి ఒక 50,000, ₹1,50,000 దాకా అయింది ఎకరానికి వచ్చి పసుపుకి. ఇప్పటికి ₹1,50,000, 2 లక్షల దాకా వండుకొని అది ఎకరానికి వచ్చి 5 ఎకరాలు వేసాను నేను. అప్పులు తీసుకొచ్చి పంట వేస్తే తుఫాన్తో అంతా తుడిచిపెట్టుకుపోయిందని రైతులు కన్నీరు మున్నీరవుతున్నారు. గత ప్రభుత్వంలో భారీ వర్షాలు, తుఫాన్లతో పంట నష్టపోతే రోజుల వ్యవధిలోనే ప్రభుత్వం పరిహారం అందించేదంటున్నారు. క్రాప్ ఇన్సూరెన్స్ ప్రభుత్వమే చేయించడం వల్ల రైతులకు పరిహారం వచ్చేదంటున్నారు. కూటమి సర్కార్ క్రాప్ ఇన్సూరెన్స్ చేయించలేదని, నష్టం చూడ్డానికి ఒక్క అధికారి కూడా రాలేదని రైతులు వాపోతున్నారు.